హలో అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ హరి. తెలంగాణ భూగర్భ జల శాఖలో రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్ పనిచేస్తూ ఉన్నానండి. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ బోర్ పాయింట్లు దిశ డెవలపర్స్ వారికి వాళ్లకు సర్వే చేసి ఇచ్చినటువంటి ఈ 2 బోర్ పాయింట్లు అండి. వీరికి ఉన్నటువంటి 10 గుంటల భూమి అండి. 10 గుంటల భూమిలో అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ కోసం అయితే కన్స్ట్రక్షన్ చేయాలనే ఉద్దేశంతో అయితే బోర్ పాయింట్లను చెక్ చేయించుకోవడం జరిగిందండి నా ద్వారా. ఇది ఇషా డెవలపర్స్ వారిది అండి. ఇక్కడ ఇది లొకేషన్ వచ్చేసి నందిగాం పటాన్చేరు దగ్గర ఉంటుందండి, హైదరాబాద్లో. అయితే ఈ ఇషా డెవలపర్స్ వారు గతంలో నుండి నా యొక్క వీడియోలు ఫాలో అవ్వుకుంటూ చెక్ చేసుకుంటూ పర్ఫెక్ట్ అనిపించి నా మీద నమ్మకంతో అయితే పిలిపించుకోవడం జరిగిందండి. వీరి సైట్లో అయితే డీటెయిల్గా నేను సర్వే చేయడం జరిగింది. గతంలో ఇదే సైట్లో దాదాపు 600 నుంచి 700 ఫీట్ మధ్యలో డ్రిల్ చేయడం జరిగిందండి. చుక్క నీళ్లు రాలేదు. ఆ రాకపోయేసరికి నన్నైతే పిలుచుకోవడం జరిగిందండి. చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ గా 1-2 ఇంచుల వాటర్, మరో పాయింట్ వచ్చేసి 2.5 ఇంచెస్ ఆఫ్ వాటర్ పర్ఫెక్ట్ గా సక్సెస్ కావడం జరిగిందండి. అంటే మీరు ఇక్కడ ఒకటి గమనించాల్సిన అంశం ఏమిటంటే, ఒక జియాలజిస్ట్ చదువుకున్నటువంటి వ్యక్తి పోయి సర్వే చేస్తే ఈ రకంగా రిజల్ట్ ఉంటుందండి. అంటే ఇక్కడ జియాలజికల్ కండిషన్ ఫార్మేషన్ ఎలా ఉంటుంది మరియు హైడ్రోజియాలజికల్ కండిషన్ ఎలా ఉందనేది ఒక జియాలజిస్ట్ కు మాత్రమే తెలుస్తుందండి. అది చదువుకున్నటువంటి వ్యక్తి డిగ్రీలో జియాలజీ, పీజీలో జియాలజీ, పిహెచ్డి జియాలజీ అంటే హైడ్రోజియాలజిస్ట్ అనే వాళ్ళు ఉంటారు. ఈ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో అలాంటి ఎక్స్పర్ట్స్ లను మీరు పిలిపించుకుంటే ఈ రకంగా రిజల్ట్ పొందే అవకాశాలు ఉంటాయండి. ఇది దాదాపు కోట్ల ప్రాపర్టీ అండి. అంటే ఇషా డెవలపర్స్ వారైతే నన్ను నమ్మి పిలుచుకోవడం జరిగిందండి. వారి నమ్మకాన్ని మమ్ము చేయకుండా మంచి రిజల్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో మా దగ్గర ఉన్నటువంటి అడ్వాన్స్ టెక్నాలజీ మరియు శాటిలైట్ టెక్నాలజీ ద్వారా డీటెయిల్ గా ఇక్కడ ఉన్నటువంటి ఏరియాను అబ్జర్వ్ చేసి, అంటే జియాలజికల్ ఫార్మేషన్, హైడ్రోజియాలజికల్ కండిషన్ మేరకు 2 పాయింట్లను ఇవ్వడం జరిగిందండి. 2కు 2 సక్సెస్ కావడం జరిగింది. అయితే ఒక జియాలజిస్ట్ గా మాది ఒక 96% సక్సెస్ రేట్ ఉంటుందండి. అంటే రిమైనింగ్ ఒక 4% వచ్చేసి ఒక 3% రికమెండ్ చేయలేకపోతా ఉన్నామండి. 1 or 2% వచ్చేసి ఫెయిల్యూర్ అవుతా ఉంటాయండి. అక్కడిక్కడ టెక్నికల్ ఎర్రర్ అనేది కంపల్సరీ ఎక్కడో ఒక చోట అనేది ఉంటుందండి. ఎంతటి జియాలజిస్ట్ అయినా కానీ 1 or 2% అనేది ఫెయిల్యూర్ సహజం. ఆ ఫెయిల్యూర్ ను అధిగమిస్తూ ఒక మంచి రిజల్ట్ తోటి ఒక రైతుకు కావచ్చు, ఒక డొమెస్టిక్ హోల్డర్ కావచ్చు భరోసా ఇస్తూ సర్వే చేస్తా ఉన్నామండి. సో రైతు సోదరులారా మరియు డొమెస్టిక్ హోల్డర్స్ మిత్రులారా, కంపల్సరీ మీరు ఒక మంచి జియాలజిస్ట్లను పిలిపించుకొని సర్వే చేయించుకుంటే తప్పకుండా మంచి రిజల్ట్ పొందే అవకాశాలు ఉంటాయండి. ఇదే విషయాన్ని నేను పదే సోషల్ మీడియా వేదికగా, యూట్యూబ్ ఛానల్ వేదికగా ఎన్నోసార్లు నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. చదువుకున్నటువంటి వ్యక్తులను పిలిపించుకుంటే మంచి రిజల్ట్ పొందే అవకాశాలు ఉంటాయండి. ఈ కాలంలో డబ్బులు దాదాపు 500-600 ఫీట్లు వేస్తే దాదాపు 3 నుంచి 4 లక్షల రూపాయలు అవుతా ఉన్నాయండి. ఇలాంటి విషయాలను మీరు గమనించి మంచి జియాలజిస్ట్ని పిలిపించుకొని సర్వే చేయించుకునే ప్రయత్నం అయితే చేయండి.